తిరుపతి గోశాలలో మూగ రోదన. దేవదేవుడు వెంకన్న సేవలో పునీతమయ్యే గోమాతలు మృత్యు ముంగిట నిలబడ్డాయి. ఏ పూటకు ఏ జీవికి ఆయువు మోడుతుందో తెలియని దుస్థితి. ఎవరికైనా చెప్పుకుందామన్నా దారిలేని దారుణం. వెంకన్న సన్నిధిలోనే తమను మృత్యువుకు బలిచేస్తుంటే తమకు ఇంకెక్కడ రక్షణ, ఇంకెక్కడ భద్రత, ఇంకెవరిని ప్రశ్నించాలి, ఇంకేమని ప్రార్థించాలి? తిరుపతి గోశాలలో గత 3 నెలల్లో 100కు పైగా గోవులు కన్నుమూశాయని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సాక్ష్యాలతో బయటపెట్టారు. ఈ ఘోరాన్ని టీటీడీ అధికారులు రహస్యంగా ఉంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ వెంకన్న నవనీత సేవ కోసం వినియోగించే వెన్నను సమీకరించేందుకు వైఎస్ జగన్ హయాంలో 550 అత్యంత శ్రేష్టమైన ఆవులను గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ నుంచి తీసుకొచ్చారు. వాటి నుంచి రోజూ దాదాపు 1500 లీటర్ల పాలు, వాటి నుంచి వెన్నను తీసి శ్రీవారి సేవలో ఉపయోగించేవారు. రోజూ 150 కిలోల నెయ్యి తీసి ధూపదీపాలకు, ప్రసాదం తయారీకి వాడేవారు. నేడు రోజుకు కనీసం 500 లీటర్లు కూడా కొండకు పోవడం లేదు. ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షాన్ని వెంటాడడం తప్ప పాలన చేతకాదు. గోశాలలో లేగదూడలు, చూడి ఆవులు అనారోగ్యం పాలవుతున్నా పట్టించుకునేవారు లేరు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఆవులకు గ్రాసాన్ని పవిత్రంగా ఇస్తూ ఉంటే దాన్ని చెత్తవేసినట్లు పడేస్తున్నారు. సాహీవాలనే ఆవు దూడతో సహా గోశాల నుంచి తప్పించుకుని బయటకు వెళ్లి రైలు ఢీకొని చనిపోయింది. ఎన్డీడీబీ వారి సహకారంలో 150 కోట్ల వ్యయంతో సాహీవాల్ వంటి మేలుజాతి ఆవుల పునరుత్పాదకత కోసం వైఎస్ జగన్ కృషి చేస్తే కూటమి ప్రభుత్వం ఆ బ్రీడింగ్ విధానాన్నే మర్చిపోయింది. జగన్ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేశారు. తిరుపతిలో అనర్థాలు జరుగుతున్నాయని విషప్రచారం చేశారు. జగన్ హయాంలో దాదాపు 2000 ఆవులను ఇక్కడి గోశాల ద్వారానే రైతులకు పంపిణీ చేశారు. అన్ని మంచి పనులు చేస్తే చంద్రబాబు, పవనానందస్వామి జగన్ మీద విషం చిమ్మారు. వారి అనుకూల మీడియా మా మీద దుష్ప్రచారం చేశాయని కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కూటమి పాలనలో కనీసం గోశాలను కూడా రక్షించలేకపోతున్నారు. అక్కడ కేవలం 2 వెటర్నరీ డాక్టర్లు, 2 కాంపౌండర్లు మాత్రమే ఉన్నారు. వారు కూడా గోవులను కాపాడలేకపోతున్నారు. తిరుపతి గోశాలను వాటి మృత్యు కుహరంగా మార్చేశారు. ఈ పాలకులు చేస్తున్నది మహాపాపం. పవిత్రమైన గోశాల ఇవాళ అంత దుస్థితికి చేరింది. తిరుపతి గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటే అది పాలకుల పాపం.